అతి పవిత్రమైనటువంటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇలా వైకుంఠమైనటువంటి తిరుమలలో వైకుంఠ ద్వారాలు అర్ధరాత్రి దాటాక తెరుచుకున్నాయి. ప్రస్తుతం తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ కిటకిటలాడుతుందని చెప్పొచ్చు. ఏదైతే అర్ధరాత్రి 12 గంటల అనంతరం తిరుపావై పట్టణం అనంతరం కూడా ప్రత్యేక పూజలు, అదేవిధంగా వేద మంత్రోచ్చారణల తరువాత వైకుంఠ ద్వారాలను వేద పండితులు అతి పవిత్రంగా కూడా తెరవడం జరిగింది. మొదటగా కూడా వివిఐపీలు, ప్రముఖులు, జడ్జిలకి దర్శన భాగ్యాన్ని కల్పించిన అనంతరం వేకువజామున 5 గంటల అనంతరం కూడా సామాన్య భక్తులకి దర్శన భాగ్యాన్ని కల్పించడంలో టీటీడీ నిమగ్నమైంది. ప్రస్తుతం తిరుమల అంతా కూడా సామాన్య భక్తజనంతో కిటకిటలాడుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం నేను ఇలవైకుంఠమైనటువంటి తిరుమల శ్రీవారి ఆలయ మహద్వారం దగ్గర ఉన్నాను. ప్రస్తుత పరిస్థితి చూస్తే ఏ విధంగా స్వామివారి దర్శనానికి సంబంధించి ఇవాళ అర్ధరాత్రి తెచ్చుకున్నటువంటి వైకుంఠ ద్వారాలు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పిస్తున్నట్లు కూడా టీటీడీ ప్రకటించింది. గడిచినటువంటి 3 సంవత్సరాలుగా కూడా ఈ వైకుంఠ ద్వారాలను 10 రోజుల పాటు సామాన్య భక్తులకు అందుబాటులో ఉంచేలాగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈ చర్యలు చేపడుతుంది. వేదాలు అదేవిధంగా సాంప్రదాయాల అనుసారం కూడా 10 రోజుల పాటు ఈ పవిత్ర గడియలు ఉంటాయి. వైకుంఠ వాకిల్లో ప్రవేశించిన ప్రతి ఒక్క భక్తుడికి కూడా అదే ప్రతిఫలం లభిస్తుందని తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి వేద పండితులు ఏదైతే ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా తీసుకున్నటువంటి నిర్ణయం ఆధారంగా 10 రోజుల పాటు సామాన్య భక్తులు ప్రతి ఒక్కరికి కూడా దేశ నలుమూల నుంచి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించడానికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తుంది. ఈ కోవలోనే ఈ దఫా కూడా 10 రోజుల పాటు అంటే ఇవాళ నుంచి జనవరి 1వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా స్వామివారి వైకుంఠ ద్వార దర్శనాన్ని సామాన్య భక్తులకి కల్పించేలాగా టీటీడీ చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి దర్శనకు సంబంధించినటువంటి టికెట్ల కోట అయితే ప్రధానంగా ఇటు 22వ తేదీన అంటే నిన్ననే తిరుపతిలో దాదాపు 10 కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడే కూడా టికెట్ల జారీని చేపట్టింది. ఒక్కొక్క రోజుకు సంబంధించి దాదాపు 45,000 టికెట్లు, దాదాపు 4,25,000 టికెట్లను ఒక్కసారిగా కూడా జారీ చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు చేపట్టింది. అలా క్యూ లైన్లో తిరుపతిలో ఉండేటువంటి 10 కేంద్రాల్లో టికెట్లు పొందినటువంటి భక్తులందరూ కూడా అలా ఏ తేదీన వాళ్ళకి దర్శనము లభించిందో ఆ స్లాట్ అనుసారంగా కూడా తిరుమల చేరుకోవాలి. అలా చేరుకున్నటువంటి భక్తులకి ఇటు నారాయణగిరి గార్డెన్స్, అదేవిధంగా వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 2 నుంచి కూడా క్యూ లైన్లోకి అనుమతించి స్వామివారి దర్శన భాగ్యం వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించి తిరిగి అందరినీ కూడా సాటిస్ఫాక్షన్గా బయటకు పంపించే ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం చేపడుతుంది. అయితే ఈ విషయాన్ని పూర్తిగా తెలుసుకున్నటువంటి కొంతమంది భక్తజనం అయితే మాత్రం టికెట్లు పొందలేక కేవలం తిరుమలకి వచ్చి స్వామివారి ప్రధాన ఆలయమైనటువంటి మహద్వారం దగ్గర నుంచి కూడా స్వామివారిని దూరం నుంచే కూడా ఇటు మహద్వారానికి దండం పెట్టుకుని వైకుంఠ ద్వార దర్శనం కంప్లీట్ అయినట్లుగా కూడా వాళ్ళు భావిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్న మహద్వారం దగ్గర ఎంత క్రౌడీగా ఉంది అనేటువంటి పొజిషన్. తిరుమలంతా కూడా ఇదే విధమైనటువంటి రద్దీ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం మీద ప్రతి ఏడు లాగా అంటే గడిచిన 3 ఏళ్లలో తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే సామాన్య భక్తులకి అందరికీ శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించేలా చర్యలు చేపట్టిందో ఈ దఫా కూడా ఆకోగానే ముందుకు సాగుతుందని చెప్పొచ్చు. ఎక్కడా కూడా సాధారణమైనటువంటి సామాన్య భక్తులకు అసౌకర్యం కలగకుండా ముందు రోజునే అంటే 22వ తేదీనే ఈ 10 కౌంటర్లో టికెట్లు జారీ చేపట్టింది. ఇంకా దాదాపు 28, 29, 30, 31 4 రోజులకు సంబంధించినటువంటి టికెట్లు ఇంకా మిగిలే ఉన్నాయి. ఆ 10 కౌంటర్లో శ్రీవారి దర్శనానికి వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చేటువంటి భక్తులు తిరుపతికి విచ్చేసి ఆ 10 కౌంటర్ల ద్వారా టికెట్లు పొంది తమకు వచ్చినటువంటి తేదీల ఆధారంగా తిరిగి తిరుమల ప్రయాణం అవ్వాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. ఇది ఇలవైకుంఠమైనటువంటి తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. వీడియో జర్నలిస్ట్ అల్లైతో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ RTV తిరుమల. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.